ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం జనగణనకు కులగణనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, అదేవిధంగా నిధులు కేటాయించింది. ఈ సందర్భంలో జనగణన కులగణన పూర్తయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజన అంశం కూడా జనగణన కులగణన తర్వాతే ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పూర్తి స్థాయిలో కులగణన జనగణన పూర్తయిన తర్వాతనే ఉంటాయన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ప్రచారం. వాస్తవంగా ఈ ఏడాదిలో మున్సిపాలిటీలకు అదేవిధంగా కార్పొరేషన్ల పదవీ కాలం ముగియబోతోంది. ఈ నేపథ్యంలో ఆ ఎన్నికలపైన ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్టు ఎన్నికల కమిషన్ గతంలో ప్రకటించింది. రాజకీయ పార్టీలు కూడా అందుకు తగ్గట్టుగా వ్యూహాత్మకంగా సిద్ధంగా ఉండాలని ఆయా పార్టీల శ్రేణులకు పిలుపునిచ్చాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు అనుకున్న సమయంలో జరిగే అవకాశం లేదు. అదేవిధంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఇప్పట్లో జరిగే పరిస్థితి లేదని ప్రజల్లో ఒక బలమైనటువంటి చర్చ ఉంది. వాస్తవంగా 2027లో జమిలీ ఎన్నికలు రావచ్చని ఒక ప్రచారం సాగింది. అయితే కులగణన జనగణన పూర్తి కావడానికి 2027, 2026 2 సంవత్సరాలు అవసరం ఉంటుంది. కాబట్టి ఈ కులగణన జనగణన తర్వాతే ఎన్నికలు జరుగుతాయి, అది కూడా 2029లోనే ఉంటాయన్న చర్చ ఉంది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జనగణన కులగణన తర్వాతే ఉండబోతున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా ఇది అడ్వాంటేజ్. ఎందుకంటే 2029 ఎన్నికలకు ముందే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైఎస్ఆర్సీపీ గెలిస్తే, వైఎస్ఆర్సీపీకి మెజారిటీ సీట్లు వస్తే తెలుగుదేశం పార్టీకి రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి ప్రజల్లోకి. ఫలితంగా 2029 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి చాలా అవకాశం ఉంటుంది. అయితే ఈ కులగణన జనగణన కారణంగా తెలుగుదేశం పార్టీకి ఎన్నికలు వాయిదా పడితే అది కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది. కానీ 2029 ఎన్నికల్లో మాత్రం డిసడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే కనీసం ప్రజల అభిప్రాయం ఏంటి, ప్రజల మనస్తత్వం ఏంటి, ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందని తెలుసుకోవడానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఉపయోగపడతాయి. కానీ తెలుగుదేశం పార్టీకి ఆ అవకాశం కూడా ఉండకపోవచ్చు. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియకపోతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తీసుకునే నిర్ణయాల్లో వైఫల్యం ఉంటుంది, అదేవిధంగా తప్పులు దొరికే అవకాశం ఉంటుంది. అది ఖచ్చితంగా 2029 ఎన్నికల నాటికి ఆ ఎన్నికల ఫలితాల్లో ప్రభావం చూపుతుంది, తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి కారణమవుతుంది. తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఒకే ఒక అడ్వాంటేజ్, లిట్మస్ టెస్ట్ లాంటిది స్థానిక సంస్థల ఎన్నికలు. కానీ అవకాశం లేకపోతే తెలుగుదేశం పార్టీ ఓటమికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందన్న విషయం సర్వేలు కూడా ఒక్కోసారి స్పష్టంగా వెల్లడి చేయలేవు. స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తే వాస్తవం ఏంటన్నది తెలుస్తుంది, ప్రజల్లో తెలుగుదేశం పార్టీపై ఉన్నటువంటి వ్యతిరేకత ఏంటన్నది తెలుస్తుంది. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆ అవకాశం కూడా చేజారిపోయింది. ఇది 2029 ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో వెళ్ళాలి, ఎలాంటి పథకాలతో వెళ్ళాలి అనే అంశం పైన ఒక క్లారిటీ లేకుండా పోతుంది తెలుగుదేశం పార్టీకి. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి ఉంటే దానిలో వచ్చే ఫలితాలను బట్టి తెలుగుదేశం పార్టీ కొన్ని తప్పులను సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఏం తప్పు చేస్తున్నామో ఎక్కడ సరిదిద్దుకోవాలో తెలియనటువంటి ఒక అయోమయ స్థితి తెలుగుదేశం పార్టీలో ఏర్పడింది. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ అనేక సర్వేలు చేయిస్తోంది. ఆ సర్వేలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించదు. ఒకవేళ నిర్వహించినా బలవంతంగా ఎన్నికలు నిర్వహిస్తుంది, బలవంతంగా అధికారాన్ని స్థానిక సంస్థల్లో చేజెక్కించుకుంటుందన్న ఒక చర్చ అయితే ఇన్నాళ్ళు సాగింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పప్పులు ఉడికే అవకాశం లేదు. ఎందుకంటే ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంది, ఎన్నికలు జరగబోవు. అదే సమయంలో వైసీపీ ఆత్మస్థైర్యాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలుచుకోవని దెబ్బతీయాలని తెలుగుదేశం పార్టీ పన్నినటువంటి వ్యూహం కూడా రాంగ్ అయింది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోతే తెలుగుదేశం పార్టీకి అటు తన తప్పులు సరిదిద్దుకోవడానికి కానీ, వైసీపీ ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికి కానీ, లేదా వైసీపీని పోటీ చేయకుండా చేయడానికి కానీ ఎలాంటి అవకాశం ఉండదు. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిణామమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.